హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షన్‌లందరికీ ఆర్‌బీఐ ముఖ్య ప్రకటన ఈ రోజు నుండి అమలు. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశంలోని లక్షలాది మంది పెన్షనర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్‌బీఐ పెన్షన్ చెల్లింపులకు సంబంధించిన కీలక నియమాలను సవరించి నూతన మార్గదర్శకాలనైతే జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో రిటైర్ ఉద్యోగులకు, పెన్షనర్లకు సకాలంలో సులభతరంగా అందేలాగా చూడటమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశం. పెన్షన్ చెల్లింపులు చేసే ఏజెన్సీలు తప్పనిసరిగా ఈ ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుగుణంగానే వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది. ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత వారి జీవనానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పెన్షన్ పథకాలను అమలు చేస్తూ ఉన్నాయి. ఈ పెన్షన్‌ను అర్హులైనటువంటి లబ్ధిదారులకు పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వాలు అధీకృత బ్యాంకులకు అప్పగిస్తాయి. మరి ఈ మొత్తం ప్రక్రియ ఆర్‌బీఐ జారీ చేసే మాస్టర్ సర్క్యులర్‌లోని నియమ నిబంధనలకు లోబడి జరుగుతుంది. ఆర్‌బీఐ మాస్టర్ సర్క్యులర్ అప్డేట్ కీలక మార్పులు. ఇటీవల ఆర్‌బీఐ తమ మాస్టర్ సర్క్యులర్‌ను అప్డేట్ చేసింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 8 నిర్దిష్ట సమస్యలను పరిష్కరించే దిశగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్పులు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా పరోక్షంగా వర్తించే అవకాశం ఉంది. ఆ కీలక మార్పుల వివరాల విషయానికొచ్చినట్లయితే డిఆర్‌ఎస్ రిలీఫ్, కరువు ఉపశమనము, తక్షణ చెల్లింపు. ప్రభుత్వం డీఆర్ రేట్లను పెంచిన వెంటనే ఆ సమాచారాన్ని బ్యాంకులు తమ పెన్షన్ పంపిణీ చేసే శాఖలకు తక్షణమే చేరవేయాలి. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం వేచి చూడకుండా మెయిల్, ఫాక్స్, ఈమెయిల్ ద్వారా అందిన అధికారిక సమాచారం లేదా సంబంధిత ప్రభుత్వ వెబ్‌సైట్‌ల నుండి సమాచారం ఆధారంగా పెరిగిన డీఆర్‌ను వెంటనే లెక్కించి పెన్షనర్లకు చెల్లించాలి. డీఆర్ చెల్లింపుల్లో అనవసర జాప్యం జరగకూడదు. రెండోది జీవన ప్రమాణ పత్రం సమర్పణ సులభతరం. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి ప్రతిసారి బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ జీవన్ ప్రమాణ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లోనే లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయవచ్చు. ఇక పెన్షన్ మంజూరు చేసే అధికారి కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకుంటే ఈ డిజిటల్ ప్రక్రియ మరింత సులభతరంగా అవుతుంది. వయోవృద్ధులు, ఇంటి వద్దకే సేమలు. సూపర్ సీనియర్ సిటిజన్లు 70 సంవత్సరాలు పైబడిన వారికి పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను వారి ఇంటి వద్ద నుండే సమర్పించేలాగా సౌలభ్యాన్ని బ్యాంకులు అయితే కల్పించాయి. ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరియు వికలాంగులకు తీవ్ర అనారోగ్యం, వైకల్యం లేదా ఇతర కారణాల వల్ల బ్యాంకులకు రాలేని స్థితిలో ఉన్న పెన్షనర్లకు కూడా ఈసారి వారికి నివాసాల వద్దకే వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. కుటుంబ పెన్షన్ చెల్లింపు సరళీకరణ. ప్రాథమిక పెన్షనర్ మరణించిన సందర్భంలో పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పీపీఓలో పేర్కొన్న జీవిత భాగస్వామికి కుటుంబ పెన్షన్ చెల్లించడానికి ప్రత్యేక కొత్త బ్యాంకు ఖాతా తెరవమని ఒత్తిడి చేయకూడదు. కుటుంబ పెన్షనర్ కోరుకుంటే ఇప్పటికే ఉన్న ఉమ్మడి ఖాతా లేదా వారి వ్యక్తిగత ఖాతాలోనే కుటుంబ పెన్షన్ జమ చేయాలి. కొత్త ఖాతా తెరవాలనే నిబంధన ఏమీ లేదు. పెన్షన్ జమ అయ్యే సమాచారం. పెన్షన్ చెల్లింపు ఏజెన్సీలు ఇచ్చిన సూచనల మేరకు నిర్దిష్ట తేదీలలోనే పెన్షన్ మొత్తాన్ని బ్యాంకులు పెన్షనర్ల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఇక ఆరోది అదనపు లేదా తప్పు చెల్లింపుల రికవరీ. పొరపాటున పెన్షనర్ ఖాతాలో అధికంగా పెన్షన్ జమ అయితే ఆ అదనపు మొత్తాన్ని ఎలా రికవరీ చేయాలో తెలుసుకోవడానికి బ్యాంకులు సంబంధిత పెన్షన్ మంజూరు అధికారినైతే సంప్రదించాలి. ఒకవేళ బ్యాంకులో లోపం వల్లే అధిక చెల్లింపులు జరిగితే ఆ విషయాన్ని వెంటనే గుర్తించి పెన్షనర్ నుండి రికవరీలో జాప్యం చేయకుండా అదనపు నిధులను ప్రభుత్వానికి తిరిగి జమ చేయాలి. పెన్షనర్లు కూడా తమకు అధిక మొత్తం అందినట్టు గమనిస్తే దానిని బ్యాంకులకు తెలియజేసి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. ఏడవది లైఫ్ సర్టిఫికేట్స్ రసీదు తప్పనిసరి. పెన్షనర్ల నుండి భౌతికంగా లైఫ్ సర్టిఫికేట్ స్వీకరించినప్పుడు బ్యాంకులు తప్పనిసరిగా సంతకంతో కూడిన రసీదునివ్వాలి.
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన వారికి డిజిటల్ రసీదును ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా అందించాలి. చెల్లింపులలో జాప్యానికి పరిహారం పెన్షన్ లేదా బకాయిల చెల్లింపులలో నిర్దేశిత తేదీ కంటే జాప్యం జరిగితే అందుకు బాధ్యత వహించే బ్యాంకులు పెన్షనర్లకు నష్టపరిహారం చెల్లించాలి. ఈ పరిహారాన్ని ఆలస్యమైన కాలానికి సంవత్సరానికి 8% చొప్పున లెక్కించి వడ్డీతో సహా లెక్కించి పెన్షన్ ఖాతాలో ఆటోమేటిక్‌గా జమ చేయాలి. దీనికోసం పెన్షనర్లు ఎలాంటి క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు. 9 అనారోగ్య, అతిశక్త పెన్షనర్ల నగదు విత్‌డ్రా. తీవ్ర అనారోగ్యం లేదా అతిశక్త కారణంగా బ్యాంకు శాఖలకు రాలేని, సంతకం చేయలేని లేదా వేలిముద్ర వేయలేని పెన్షనర్లకు పెన్షన్ నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఆర్‌బీఐ ప్రత్యేక మార్గదర్శకాలు ఇచ్చింది. ఇలాంటి సందర్భాల్లో ఇద్దరు సాక్షుల సమక్షంలోనే బ్యాంకు తన అధికారికి ఈ మేరకు ప్రాధాన్యత గల అదే శాఖకు చెందిన వ్యక్తి పెన్షనర్ నివాసానికి పంపితే విత్‌డ్రాయల్ ఫామ్, చెక్కుపై పెన్షనర్ లేదా చెక్కుపై పెన్షనర్ వేలిముద్ర లేదంటే గుర్తు తీసుకుని ఏర్పాటు చేయాలి. ఆ సాక్షులలో ఒకరు బాధ్యతాయుతమైన బ్యాంకు సిబ్బంది అయ్యే ఉండాలి. ఆర్‌బీఐ తీసుకున్న ఈ చర్యలు పెన్షనర్ చెల్లింపుల ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటుగా పెన్షనర్ల సౌలభ్యాన్ని, హక్కులను కాపాడటానికి ఉద్దేశించినవి. పెన్షనర్లు ఈ నూతన నియమాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా తమకు అందాల్సిన ప్రయోజనాలను సకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే పొందగలుగుతారు.